దేవుని యొక్క సముఖంలో దేవుడు ఈ పునరుత్థాన దినం మనకు సిద్ధపరిచిన శ్రేష్టమైన కొన్ని మాటలను మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగిన కృప దేవుడు మీకు కలుగచేయునుగాక. ఆమేన్. చూద్దాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. జకరియా పుస్తకం 10వ అధ్యాయం. జకరియా గ్రంథం 10వ అధ్యాయం ప్రారంభ వాక్యాన్ని దయచేసి చదువుదాం. జకరియా పుస్తకము 10వ అధ్యాయం ప్రారంభ వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. చదవండి స్వరం ఎత్తి గట్టిగా. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని మీరు యెహోవాను వేడుకొనండి. ప్రతి వ్యక్తిగత జీవితంలోనూ పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులతో కూడిన వర్షాన్ని ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. చేద్దాం. చేతులు తుష్యారుగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను మనం దృష్టి నిలుపుదాం. ప్రవక్త అయిన జకరియా కడవరి కాలమును గురించి ఒక ప్రవచనాన్ని ఎత్తిపెట్టి మాట్లాడతాడు. కడవరి కాలము అంటే అంత్య దినాలు, ప్రభురాకడ దినాలు, ఈ సర్వ జగత్తు అంతమైపోయే దినాలు, దేవుడి ప్రపంచమానికి నిర్ణయించిన చివరి గడియలు. ఈ కడవరి కాలంలో ఒక బలమైన పని సంఘ వ్యవస్థలో జరుగునట్లుగా సంఘాన్ని దాని కొరకు చాలా భారంగా ప్రార్థన చేయమన్న ఒక ప్రవచనాత్మకమైన మాటను మనం ఇక్కడ చదివాం. ఏమని ప్రార్థించాలి సంఘం అని అంటే, దేవా, కడవరి కాలములో ఒక బలమైన వాన వర్షం నా దేశం, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘములో బలమైన మోపైన వర్షం కురవాలి. ఎలాంటి ప్రభావం కలిగిన వాన వర్షం కుమరించబడాలి అని అంటే, ఆ వర్షంలో ఉరుముల ధ్వని ఉండాలి. ఆ వర్షంలో మెరుపుల శబ్దాలు ఉండాలి. ఉరుములతో మెరుపులతో కూడిన ఒక ప్రచండకమైన వర్షం కడవరి కాలంలో నా దేవుడు ఈ భూమి మీద కురిపిస్తాడని వాగ్దానం చేశాడు. అది జరగడానికి సంఘముగా మనం ప్రార్థించాలి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చదం సంతోషంగా హల్లెలూయా. ఒక సాధారణమైన వర్షం పనిచేయదు. ఎలాంటి వర్షం ఉండాలంటే, ఒక బలమైన వర్షంలో 3 పార్టిసిపేట్ అవుతాయి. ఒకటి వర్షం, ఆ వర్షములో మిళితమైన భయంకరమైన ఉరుముల ధ్వని, ఆ వర్షములో మిళితమైన మెరుపుల యొక్క కాంతి. ఈ 3 కలిసినప్పుడు ఒక ప్రభావం కలిగిన వర్షం ఆ ప్రాంతాన్ని ఆవరిస్తుంది. నా దేవుని వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్న మాట. నా దేవుని బిడ్డలారా, ఒక ఎండిన భూమి మీద దుమ్ముతో ధూళితో సారము లేని ఒక నేల మీద ఈ ప్రకృతి సంబంధమైన ఒక వర్షం చినుకు ఎప్పుడైతే నేల మీద పడతాదో, నెరలు బాసి, బీటలు బాసి, సారము పచ్చదనము లేని ఆ నేల ఒక్కసారిగా వర్షపు యొక్క తాకిడి ఆ నేల మీద పడగానే ఒక సువాసన వర్షంలో నుంచి బయటకు వచ్చి, ఆ భూమిలో నుంచి, నేలలో నుంచి బయటకు వచ్చి, ఆ నెరలు బీటలు బాసిన నేల ఆ వర్షపు తాకిడిని బట్టి అంత ఏకమై ఒక అద్భుతమైన పచ్చదనం, ఒక పంట, ఒక ఫలం, ఒక ఆశీర్వాదకరమైన వాతావరణం ఏ విధంగా ఈ భూమి మీద వర్షపు తాకిడిని బట్టి కలుగుతుందో, వర్షము తాకిడి ఒక చెట్టుకు
లేనప్పుడు ఆ చెట్టుకు ఫలము రావడం అసాధ్యం. విత్తనములో సామర్థ్యం ఉండొచ్చు, కానీ ఆ విత్తనాన్ని తడపగలిగిన వర్షపు చినుకు దానికి లేకపోతే దాంట్లో ఫలము రాదు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం. ఈ భూ సంబంధమైనటువంటి ఒక ఫలభరితమైన అనుభవానికి ఏ విధంగా వర్షం అవసరమో, ఒక సంఘం ఆత్మీయంగా ఫలించడానికి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సంఘమా మీరు ఆత్మలో ఫలించాలి, మీ ఫలములు నిలబడాలి, మీరు ఫలించే ఒక ఫలములు కలిగిన వృక్షముల వలె దేవుని బిడ్డలు మారాలి. నేను ఒక ఫలమిచ్చే చెట్టుగా ఉండాలి అని అంటే, ఒక ఫలమిచ్చే చెట్టుగా ఒక చెట్టు మారాలి అని అంటే, భూమి మీద ఒక వర్షపు చెనుకు ఎలా అవసరమో, నేను ఒక ఆత్మ సంబంధమైన ఫలాలు ఇవ్వాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రభావంతో కూడిన వర్షపు తాకిడి నా శిరస్సు మీదకి దిగి రావాలి. హల్లెలూయా. చదవం సంతోషంగా హల్లెలూయా. నేల మీద వర్షపు చినుకు లేకపోతే నేల ఏ విధంగా బీటలు బారిపోతుందో, సారము లేక ఎండిపోయి ఉంటుందో, ఏ సంఘంపై, ఏ విశ్వాసిపై, ఏ దైవజనుడిపై పరిశుద్ధాత్మ అనే ఒక ప్రభావముతో కూడిన వర్ష తాకిడి దిగిరాదో ఆ మనిషి ఫలించలేడు. ఆ మనిషి ఫలించలేడు. ఆ మనిషిలో ఆత్మ ఫలాలు, ఒక ఆశీర్వాదకరమైన ఫలభరితమైన సంఘముగా, సేవకుడిగా, విశ్వాస బిడగా మారలేడు. అందుకే వాక్యం అంటుంది, కడవరి కాలంలో, అంచె దినములలో నేను అందరి మీద నా అభిషేకాన్ని కుమ్మరిస్తాను అన్న ప్రవచనం ఏ వేలుతో ప్రవచించినట్టుగా ఈ కడవరి కాలములో సంగమా నీ మీద, నా మీద, సర్వ జగత్తులో ఒక కడవరి ఉజ్జీవం నా దేవుడు లేపబోతున్నాడు. హల్లెలూయా. సభాగడిగా హల్లెలూయా. ఆ ప్రభావము కలిగిన దినాలు ఈ భూమి మీద రావడానికి దేవుడు సంఘానికి ఒక ఆజ్ఞాపించాడు. ఏంటి అనంటే, సంఘమా నీ చేతులు దేవుని వైపు ఎత్తు, కడవరి కాలమున వాన కురియునట్లు మీ దేవుడైన యెహోవాను విజ్ఞాపన చేయండి. సంఘముగా మన సమస్యల కోసం, మన స్థితిగతుల కోసం, మన ఆర్థిక బలహీనతల కోసం, భవిష్యత్తు కోసం మాత్రమే ప్రార్థించగలిగే ఒక లోక సంబంధమైన విశ్వాసిగా మాత్రమే ఉండక, అదృశ్యమైన దైవికమైన కార్యాలను ఎరిగిన ఆత్మ సంబంధమైన సంఘముగా దేవుని వైపు చేతులెత్తి, దేవా నా మీద కడవరి వర్షాన్ని కుమ్మరించు, దేవా నా కుటుంబం మీద ఒక ప్రచండమైన పరిశుద్ధాత్మ వర్షాన్ని విడుదల చేయి, సారము లేక బీడు బారిపోయిన నా దేశం సేవ ఆనవాళ్ళు కనబడకుండా, సేవలో ఒక దైవికమైన దీవెన, సమాధానం, క్షేమం కనబడకుండా, ఒక ఎండిన ఎడారి ఏ విధంగా ఉందో నా దేశం, నా పట్టణం, నా ప్రాంతం ఒక ఆత్మ సంబంధమైన ఫలం కనబడకుండా బీడు బారిపోతున్న నా దేశ స్థితిగతులను, నా పట్టణ స్థితిగతుల మీద నా తండ్రి ఒక కడవరి వర్షమును బలముగా కుమ్మరించు. ఇది సంఘముగా మనం ప్రార్థించాలి. ఎలాంటి వర్షం కావాలో తెలుసా? ఆ వర్షములో ఉరుముల ధ్వని కావాలి, ఆ వర్షములో ప్రచండమైన ప్రభావంతో మెరుస్తున్న మెరుపుల శబ్దం కావాలి. అవంటే ఏంటి? అవి లేకపోతే ఒక కామన్ ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం లేకపోతే అది మోపైన వర్షం అనడానికి కుదరదు. ఈరోజు సంఘాలలో, ప్రాంతాలలో వర్షం లేదు కనుక ఒక నేల చీలిపోయినట్టుగా ఎవడికి వాడు చీలిపోయాడు. ఎవడికి వాడు ఎండిపోయి బీటలు బారిన నేల వలె నాది నాది, నీది నీదైపోయాది. అదే వర్షపు చినుకు నెరలు కాసినటువంటి చీలిన నేల మీద చినుకు పడుతాదో, నెరలు చాచిన భూమంతటిని ఒక్కటిగా ఎలా చేస్తాదో, సంఘ వ్యవస్థలో ఒక గొప్ప ఉజ్జీవము చూడడానికి సంఘమా మనము చేతులెత్తగలిగిన సంఘముగా మారాలి. హల్లెలూయా.
ఎప్పటి వరకు నీ తల మీద, ఎప్పటి వరకు సంఘ వ్యవస్థ మీద, ఎప్పటి వరకు దైవ సేవకుల మీద, పట్టణాల మీద, ప్రాంతాల మీద మోపైన వర్షము పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం విడుదల కాదో ఒక కడవరి వచ్చి ఇవన్నీ చూడలేము. అందుకే చూడండి, దేశం, పట్టణం, ప్రాంతం, గ్రామాలలో సేవంత బీడు వారిపోయి, సేవలో సమస్యలు, సేవలో అల్లర్లు, సేవలో గొడవలు, సేవలో అపవిత్రత, సేవలలో మనస్పర్ధలు, అదొక మహిమ కలిగిన ప్రభావము కలిగిన పచ్చదనముతో కూడిన ఏదేను తోటగా ఉండవలసిన దేవుని సంఘం బీడు వారిపోయి. అందుకనే వాక్యం మనకు నేర్పిస్తుంది, మనం చేతులెత్తాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, స్వరం ఎత్తిగట్టు ఏం చేయాలి? మనం చేతులెత్తాలి. బాగా వినండి. 3.5 సంవత్సరాలు ఏలియా సేవ చేస్తున్న దినాల్లో వర్షము చినుకు తాకిడి భూమి మీద లేదు, మంచు యొక్క చినుకు భూమి మీద లేదు. 3.5 ఏళ్ళు వర్షము లేక, పశువులకు గడ్డి లేక, మనుషులకు కావలసిన ఆహారము లేక, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఆ దేశంలో పచ్చదనమే కనుమరుగైపోయింది. ఎక్కడ చూసిన బీడు పారిపోయింది, ఎండిపోయిన నేల. 3.5 సంవత్సరాలు చినుకు లేదు. నా ప్రభు కనికరించి అంటాడు, ఏలియా, ఏలియా, నువ్వు ప్రార్థన చేయి, మోకరించు, హోరేబు కొండ దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు మోకాళ్ళ మధ్యలో నీ తల ఆనుచుకొని ఆకాశం వైపు చేతులెత్తి మొరపెట్టు బలముగా, నేను ఈ దేశము మీదికి వర్షము కురిపించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. అయ్యా, నువ్వు వర్షం కురిపించాలంటే నేనేం అర్థం చెప్తలేదు కదా, కురిపించు. లేదయ్యా, నేను ఈ భూమి మీద వర్షం కురిపించాలంటే ఏలియా నువ్వు చేతులెత్తితేనే అయితే, నువ్వు చేతులెత్తకపోతే నేను వాన కురిపించలేను. దైవ కార్యాలు భూమి మీద జరగాలి అని అంటే సంఘము చేతులెత్తాలి. హల్లెలూయా. సంఘపు చేతులు ఎప్పుడైతే బలహీనమైపోతాయో, ఒక దైవజనుడు చేతులు ముడుచుకుపోతాయో, సంఘం ఆకాశం వైపు ఎత్తవలసిన చేతులు దిగజారిపై బలహీనమైతాయో, పట్టణంలో, ప్రాంతంలో, కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో బీడుబారిపోతాది. అందుకే నా దేవుని వాక్యం చెప్తుంది, ఏలియా, కరువును చూస్తున్నానయ్యా, ఎండిన స్థితిగతులను చూస్తున్నానయ్యా, బీడు బారిపై ప్రజలు అనేకులు చచ్చిపోతున్నారు. నేను కనికరం కలిగిన దేవుడనయ్యా, ఈ దేశం మీద ఒక ప్రభావము కలిగిన మోపైన వర్షాన్ని నేను కురిపించాలని ఆశపడుతున్నాను. మోకరించు. ఏలియా మోకరిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు, ప్రభా, ఈ దేశం మీద చచ్చిపోతున్నటువంటి సారము లేక, పచ్చదనము లేక మారిపోయిన నా దేశం పైన ఒక మోపైన వర్షము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. పనుని పిలిచాడు, పైకెక్కో, ఇదిగో హోరేబు కొండ శిఖరమునకెక్కో, చూడు ఏదైనా వాతావరణం మారిందా అని అంటాడు. ఒకసారి ఎక్కాడు, పరిస్థితులు ఏమీ లేవు. ఆ మబ్బు కలగక, వాతావరణములో మార్పు లేక 3.5 ఏళ్ళైంది. అదే తీవ్రమైన ఎండ, అదే తీవ్రమైన పరిస్థితి. 1, 2, 3, 4 అనుకొట్టు 7 సార్లు ఎక్కి అంటాడు, దైవజనుడా, ఒక్క అరచేయంత మేఘం. ఎంతండి? చెప్పండి, తెలుసు ఎంత? అరచేయి సైజు కలిగిన ఒక మేఘం. అర్థం తెలుసా? ఆ దినాలలో ఇంత మబ్బు కూడా లేని దినాలు. ఒక పెద్ద మేఘం కాదండి, అరచే ఎంత మేఘము కూడా లేని దినాలు ఆ దినాలు. ఇప్పుడు అంటున్నాడు, అరచే ఎంత మేఘము మెల్లగా పైకి లేస్తుందయ్యా అని చెప్పగానే ఏలి అంటాడు, ధైర్యంగా ఉండు, ఆ అరచే ఎంత మేఘమే రేపు దేశాన్ని కారు కమ్మిన మేఘముగా మారి ఉరుములతో మెరుపులతో కూడిన ఒక ప్రచండమైన వర్షం ఇదిగో ఈ నేల మీదికి కురిపించబోతుంది అని అంటున్నాడు. నీ చేతులు, నా చేతులు ఎప్పుడైతే దేవుని వైపు చేతులు ఎత్తుతామో, ఈ చేతుల యొక్క బలమే, ఈ అరచేతుల యొక్క ఆశీర్వాదమే మన పట్టణం, మన జిల్లా, మన ప్రాంతాలు, మన దేశాల మీద పరిశుద్ధాత్మ దేవుని ప్రభావము కలిగిన వర్షం
చదమ సంతోషంగా హల్లెలూయా. దీనినే ఉజ్జీవం అంటారు. దీనినే దేవుని బిడ్డలారా ఒక తీవ్రత కలిగిన సేవ అంటారు. దీనినే ఉజ్జీవ కూటాలు, ఉజ్జీవ సభలు అని అంటారే. ఉజ్జీవ సభలు, ఉజ్జీవ కూటాలు అని అంటే ఏదో సౌండ్ సిస్టమ్తో ఒక ఉన్నతమైన మ్యూజిక్ తో జరిగేది కాదు. ఉజ్జీవం లోకములో లేవాలి, ఉజ్జీవం దేశములో పుట్టాలి, ఉజ్జీవం సంఘములో పుట్టాలి. ఈ రోజు నేను మీకు చాలా విలువైన విషయాలు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఉజ్జీవం అంటే ఏంటి? అసలు దేవుని ఆత్మ సంఘములో విడుదలైతే, దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి విడుదలవుతే, దేవుని ఆత్మ ఒక దైవజనుడి మీద విడుదలైతే, ఎండిన నేల మీద వర్షపు చినుకు తాగితే నేల ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో, ఒక మనిషి, ఒక దైవజనుడు, ఒక సంఘం, ఒక ప్రాంతం ఎలా రియాక్ట్ అవుతాదో నేను పరిశుద్ధ లేఖనములో నుంచి కొన్ని విషయాలు చూపిస్తాను. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను అభిషేకంతో నింపబడ్డాను, నేను ఆత్మతో నింపబడ్డాను, నేను భాషలతో మాట్లాడుతున్నాను, నా మీద ఒక బలమైన అభిషేకం ఉంది అని తమను తాము భ్రమలో ఉంటున్న దినాలు. దేవుని వాక్యం అంటుంది, ఒక తొలకరి వర్షం 2000 ఏళ్ల క్రితం మేడ గదిలో కుమ్మరించబడింది. ఎఫ్రాయిమిట్రా, ఒక తొలకరి వర్షం 2000 సంవత్సరాల క్రితం మేడ గదిలో 12 మంది దైవజనులు, ఆ దైవజనులతో ఏకీభవించినటువంటి విశ్వాస బిడ్డలు మొత్తం 120 మంది ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ప్రభా నువ్వు కనిపెట్టమన్నావే, ప్రభా నువ్వు ఎదురు చూడమన్నావే అని దేవుని పాద సన్నిధానంలో దీవారాత్రము, రాత్రింపగళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తుంటున్నారు. అప్పటి వరకు సేవ ప్రారంభం కాలేదు, అప్పటి వరకు ఒక ఉజ్జీవం అనేది లోకానికి తెలియదు, అప్పటి వరకు దైవికమైన కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు ప్రపంచం ఎరగదు. యాజకత్వం జరుగుతుంది, బలి అర్పణలు జరుగుతున్నాయి, ఒక బలమైన ప్రభావం తెలియదు ఆ దినాలలో. ఇదిగో దేవుని బిడ్డలారా, 10 దినాలు ప్రార్థన చేస్తుంటే అందరు కలిసి మేడ గదిలో ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ఉంటే ఒక బలమైన అభిషేక ప్రభావం ఆ 120 మందికి దిగి వచ్చేసింది. 120 మందికి దిగి మేడ గదిలో వారు బలముతో, అభిషేకముతో నింపబడి దేవుణ్ణి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, భాషలతో మాట్లాడుతూ, ప్రవచనాలు చెప్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నటువంటి ఆ దినాలలో ఆ వైబ్రేట్ కి, ఆ సౌండ్స్ కి, ఆ అద్భుతమైన రివైవల్ కి మేడ గది కింద ఉన్న బైబిల్ చెప్తుంది, ఆ ప్రపంచం అంతటిలో భాషలు ఎంతమంది, ఎన్నెన్ని లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారో, ఎన్ని భాషలు మాట్లాడగలిగే ప్రజలు ఉన్నారో వారందరూ వచ్చి మేడ గది వైపు దృష్టి నిలపడం ప్రారంభించారు. ఇది ఉజ్జీవం. ప్రారంభ ఉజ్జీవం ఎలా జరిగిందో మీకు చెప్తున్నాను వినండి. మొదటి వర్షం, తొలకరి వర్షం నేల మీద, సంఘం మీద కుమ్మరించబడినప్పుడు సంఘం స్థితిగతి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అదే స్థితి కడవరి కాలం వర్షం పడితే ఎలా మారుతుందో నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆ ప్రారంభ దినాలలో ఒక్కసారిగా ప్రజలందరూ కలిసి సంఘం అనబడుతున్న మేడ గదిలో ఆరాధిస్తూ స్తుతిస్తున్న వారిపై దృష్టి నిలుపుతున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, వీరేంటి మా జీవితాలు చెప్తున్నారు, వీరేంటి మా భాషలో మాట్లాడుతున్నారు, వీరేంటి దేవుని కార్యాలు మా స్వభాషలో మాట్లాడుతున్నారే అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే అందులో దైవజనుడైనటువంటి పేతురు లేచి అంటాడు, సహోదరులారా, ఇదిగో తండ్రులారా, ఇదిగో నా బిడ్డలారా, జీవము కలిగిన యేసు క్రీస్తు ప్రభుల వారిని మీరు సిలువ వేశారు. ఆయనే ఈ భూమి మీదకి దేవుడు పంపిన మెస్సియా. ఆయన రక్తములో పాప క్షమాపణ, ఆయన రక్తములో విమోచన ఉంది. ఆయనని మీరు గుర్తెరగక అన్యాయంగా మీరు బలి చేశారు. ఒక ప్రసంగం బాగా వినండి. ఒక బలమైన ప్రసంగం బయటకు విడుదలైపోయింది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, నా దేవుని పెట్టారా 37వ వాక్యం ఒకసారి దయచేసి చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వాక్యం ఒకసారి గట్టిగా చదవండి. వారు దైవజనుడైన పేతురు చెప్పిన ప్రసంగం వాక్యాన్ని విని, ఇదిగో హృదయములో బైబిల్ చెప్తుంది, ఇన్పుట్ లో పడవబడి. అమ్మా ప్రసంగం ఎలా ఉంది సతీష్? ఎలా ఉంది ప్రసంగం? గడపరేసి గుండెల మీద గుద్దినట్టు.
వారు హృదయములో పడవబడి. ఇప్పుడు దైవజనులతో అంటున్నారు, అయ్యా సేవకులారా మేమేమి చెయ్యాలి? ఇదిగో వినండి సంఘ బిడ్డలారా, నా వైపు చూడండి. విశ్వాసులు సంఘం అంత అంటుంది, ఇంకా సంఘముగా కూడుకోలేదు. 120 మందికి దేవుని అభిషేకం, తొలకరి వర్షం కుమ్మరించబడింది. ఆ వర్షము కుమ్మరించబడిన వైరాగ్యంతో దైవజనుడైన ఇదిగో పేతురు ప్రసంగం చేస్తుంటే ప్రజలందరూ అలా చూస్తూ, 1000 మంది చూస్తూ ఆ కఠినమైన ప్రభావముతో కూడిన విడుదలవుతున్న దేవుని మాటను విన్న ఆ ప్రజల గుండెలు పగిలిపోయాయి. ఇప్పుడు సేవకుడితో అంటున్నారు, అయ్యా మేమేం చేయమంటావు? జరిగింది ఏదో తప్పు జరిగింది, అన్యాయంగా మేము ప్రభును సిలువేసింది వాస్తవమే, న్యాయంగా మేమైనా కొరడాలతో కొట్టింది వాస్తవమే, అన్యాయంగా అతన్ని రాళ్లతో కొట్టింది వాస్తవమే. జరిగింది ఏదో జరిగింది, మా ద్వారా తప్పు జరిగింది. స్టిల్ ఇప్పుడు మేమేమి చేయాలి? ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, మీ పాపాలు ఒప్పుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు మీకు దేవుని కృప దొరుకుతుంది అని అంటున్నాడు. బాగా వినండి. మొదటి వర్షములో, నా వైపు చూడండి దయచేసి, మీ తలల పైకెత్తి జాగ్రత్తగా నా దేవుని మాటలకించండి. ప్రారంభము తొలకరి వర్షం సంఘ వ్యవస్థ మీద దిగగానే ఆ వర్ష ప్రభావం ఏం మోసుకొని వచ్చిందో తెలుసా? బలమైన వర్తమానాలు మోసుకొచ్చేసింది. ఆ వర్తమానాలు విన్న ప్రజలు నొచ్చుకొని మందిరం నుంచి వెళ్ళిపోలేదు, నొచ్చుకొని నన్ను ఇంత పెద్ద మాట అంటారా అని ముఖం మార్చుకోలేదు. బాగా వినండి, నొచ్చుకునే మాట. దేవుని వాక్యం ఎలా ఉంటుందో తెలుసా? ద్వితీయోపదేశ కాండం, నా దేవుని వాక్యం ఒకసారి చదువుదాం. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 32 2వ వాక్యం. నా ఉపదేశము వర్షము వలె వాన వలె కురియును. ఇదిగో నా వాక్యము మనసు వలెను లేత గడ్డి మీద పడు చినుకుల వలె ఉంటుంది. హల్లెలూయా. చదవం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. వర్షం ఒకటి, పరిశుద్ధాత్మ వర్షం కడవరి కాలంలో కుమ్మరించబడాలి బలంగా. ఆ ప్రారంభం తొలకరి వర్షం బలముగా మేడగదిలోకి దిగొచ్చినప్పుడు వర్షపు మోపులో ఒక బలమైన వర్ష ప్రభావం బయటకు వచ్చింది. ఏంటి అని అంటే ఉపదేశం విడుదలవుతుంది. వాక్యం అంటుంది, సంగమా నా వాక్యము ఎలాంటిదట? వర్షము వలె. ఇక్కడ నుంచి విడుదలవుతున్న వాక్యం ఏంటిది చెప్పండి? ఏంటి ఏంటి చెప్పండి? తెలుసు ఏంటి? వర్షం. నువ్వు ఒక నేల కదా, ఈ నేల అనబడుతున్న నీ మీద, ఇదిగో ఒక నేలగా ఉన్న నీ మీద ఉపదేశం అనే వర్షపు యొక్క తాకిడి ఎప్పుడైతే నీ మీద పడుతుందో, చీలిన నేల, బీడుబారిన నేల, శపించబడిన నేల, ఫలము లేని నేల, వర్షపు యొక్క తాకిడి, ఉపదేశం, వాక్యం చినుకు వలె, వర్షము వలె, వర్షము వలె. ఆ ఉపదేశం ఒక విశ్వాసిగా నీ మీద, ఒక సంఘముగా నీ మీద పడగానే ఎదిగో పడగానే వర్షపు చినుకు పడిన నేల పులకరించినట్టు, వర్షపు చినుకు పడిన స్థలంలో పచ్చదనం మొలిచినట్లు ఏ మనిషి వాక్యంను రిసీవ్ చేసుకుంటాడో, ఏ విశ్వాసి వర్తమానము ప్రకారం జీవితం చేయాలని అనుకుంటాడో, వాడు ఫలభరితంగా మారుతాడు. హల్లెలూయా. సబాలుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. వాక్యం, దేవుని స్వరం సంఘములో ఎలా బయటకు వస్తుంది అని అంటే ఒక వర్షపు తాకిడి వలె. ఒక గ్రామంలో బలమైన వర్షం పడుతుంది. రాత్రంతా వర్షం పడ్డది. ఉదయం తెల్లారిన తర్వాత ఇరుపక్షాల వారు, ఆ ఇంటి వారు ఈ ఇంటి వారు మాట్లాడుకుంటున్నారు. రాత్రి చాలా బలమైన వర్షం పడింది కదా అని అంటే, వీడంటాడు, ఏం వర్షం పడింది?
మా బకెట్లన్నీ ఇంటి బయటే ఉన్నాయి, బకెట్లో ఒక చినుకు కూడా లేదు కదా అని అన్నాడు. ఎందుకంటే ఈ మనిషి బకెటు ఎట్లేసాడు, ఉల్ట పెట్టాడు. చెరువులు నిండాయి, చెరువులు నిండిపోయాయి, కాలువలు వరదలు పొర్లుతున్నాయి. ఈ ఇంటి ముంగట పెట్టిన బకెట్ నిండలేదు. కారణం, ఆ వర్షం కాపాడుకుని అనుభవించగలిగేటట్టుగా ఆ బకెట్ లేదు. కొంతమంది జీవితాలు దేవుని వాక్యం వర్షపు చినుకు వలె బలముగా మందిరములో నుంచి విడుదలవుతున్నా వారి జీవితాలు ఎండినట్టుగా, శాపగ్రస్తంగా ఎందుకుంటాయి సంఘాలలో అంటే, వర్షముగా విడుదలవుతున్న దేవుని మాటను వారి హృదయం అనబడుతున్న దున్నబడిన నేల మీదకి వారు రిసీవ్ చేసుకోరు. బాగానే చెప్తున్నాడు అని అంటారు. అర్థమైందా? అయ్యా పేతురు గారు, జరిగింది ఏదో జరిగిందయ్యా, మేమేం చేయాలో చెప్పయ్యా అని ఆ తరం ప్రజలు అన్నారు. ఈ తరం ప్రజలు ఏమంటారు, ఎంతైతే ఏంది, ఎలా చేస్తే ఏంది, నలుగురిని ఉంచుకుంటే ఏమైంది, అందరి ముందు చెప్తారా? నన్ను బయటకి పిలిచి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఒక థమ్స్అప్ తెప్పించి ఒక గ్లాసులో పోసి, బ్రదర్ నువ్వు నలుగురు అమ్మాయిలతో తిరుగుతున్నావట, ఇది మంచిది కాదు కదా అని చెప్పాలా? అట్లా చెప్పాలా? అదా చెప్పే విధానం? పేతురు అలాగే చెప్పాడా? ఏసీ రూమ్లో కూర్చోబెట్టి థమ్స్అప్ ఇప్పించి ఒక కేక్ పెట్టి, మార్చుకో తల్లి, మార్చుకో బ్రదర్ అని చెప్పాడా? ఆ తరం ప్రజలు జరిగింది ఏదో జరిగిపోయిందయ్యా, ఆ భయానకమైన ఉగ్రత మా మీదకి రాకుండా మేమేం చేయాలో చెప్పండి. మార్చుకోవడానికి రెడీగా ఉన్నాం, సరిదిద్దుకోవడానికి రెడీ ఉన్నాం. చెప్పు. సరిదిద్దుకోవాలని ఆశపడే గుంపు మొదటి ఉజ్జీవంలో నిలబడింది. ఈరోజు వర్షం నీ మీద లేదు కనుక, ఆ పరిశుద్ధాత్మ వర్షం నీ మీద లేదు కనుక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని అంటే, నీకు ఏది చెప్పినా తప్పే, నీకేం మాట్లాడినా మొహం మార్చుకుంటావు, ఏదైనా నీకు గాయమే. ఎందుకు అనంటే, వర్షపు చినుకును రిసీవ్ చేసుకోగలిగినట్టుగా, తెరవబడినట్టుగా నీ హృదయము లేదు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, నా ఉపదేశము వానవలే కురుస్తుంది. ఇదిగో దేవుని సంఘములో నుంచి, దైవజనుడు అనబడుతున్న మేఘములో నుంచి, ఇక్కడి నుంచి వర్షం బలంగా కుమ్మరించబడుతున్నప్పుడు ఒక దేవుని బిడ్డగా తెరవబడిన తిత్తి వలె నీ హృదయములో ఆ భయమైన, ఆ బలమైన వర్షపు చినుకును, వర్తమానాన్ని నీ గుండెల్లో నింపుకోగలిగితే నువ్వు ఫలించి ఒక ఫలభరితంగా, దేవుని వాక్యం అంటుంది, యెహోవా ధర్మ శాస్త్రము యందు ధ్యానించుచు దివారాత్రము ఆ వాక్య ప్రకారం బ్రతికేవాడు నీటిక కాలువల యోరన నాటబడినట్టుగా ఫలిస్తాడు. పైన వారం ఏం వాక్యం చెప్పామో నీకు తెలియదు. కారణం, మందిరంలో వచ్చి నువ్వు అటు ఇటు చూసుకుంటూ, దిక్కులు చూసుకుంటూ, చిల్లరగా పిచ్చి పట్టినట్టుగా నవ్వుకుంటూ, ఒక వేశ్య కనుసైగలు వేసినట్టు నీ కనుసైగలతో మనుషులను చూస్తూ, పరిశుద్ధ గ్రంథం చెప్తే, అది నా వైపు చూడండి, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, వేశ్య నోరుతో కాదు కళ్ళతో మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడుతుంది చెప్పండి బ్రదర్? నోరు తెరిచి అమ్మా ఎట్లా మాట్లాడుతుంది? కళ్ళతో, నువ్వు కనుసైగలతో ఒక మనిషిని హేళన చేస్తూ, కనుసైగలతో మాట్లాడుతూ, ఆ కనుసైగలతో నవ్వుకునే స్వభావం నీకుంటే, నీ మీద నిలబడిన ఆ దయ్యపు ఆత్మ ఏంటో ఆలోచించు. ఆ కడవరి ఉజ్జీవం కనుమరుగైపోయింది, ఆ మొదటి ఉజ్జీవం మరుగైపోయింది. అందుకనే సంఘాలు అన్ని బీడువారిపోయి, సంఘంలో అల్లరి, కడవ, శాపగ్రస్తమైన అలవాట్లు, అక్రమ సంబంధాలు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, అంబార్లు తినటోళ్ళు, గుట్కాలు తినటోళ్ళు అందరూ మందిరంలో పోగయ్యారు. వర్షము వలె వర్తమానం బయటకు వచ్చిన, అయ్యా మేమేం చేయమంటావు, మేమేం మార్చుకోవాలో చెప్పు అనేవాడు లేడా? అందుకని ఎండిపోయిన జీవితాలు దేవుని వాక్యం అంటుంది. యోబు పుస్తకం 36వ అధ్యాయం 29వ వర్తమానాన్ని ఒకసారి చదువుదాం. యోబు పుస్తకం 36వ అధ్యాయం 29వ వాక్యం ఒకసారి చదువుదాం దయచేసి. 36వ అధ్యాయం 29వ వాక్యం. మేఘములను వాటిని కుమ్మరించును, మనుష్యుల మీదికి అవి సమృద్ధిగా దిగును,
మేఘములు వ్యాపించు విధము. ఇదిగో బ్రదర్, ఆయన మందిరములో నా వైపు చూడండి, ఆమె చదువుతాయి, నా వైపు చూడండి. ఇదిగో నీవు నేను ఆరాధనకు వచ్చామే, ఇది ఆయన మందిరం. ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధము. నీకు అర్థమవుతుందా? మందిరంలో ఉరుముల శబ్దం నీకు అర్థమవుతుందా? ఏంటి ఉరుముల శబ్దం? ప్రకటన పుస్తకం 6వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 6వ అధ్యాయం ప్రారంభ వాక్యం. ప్రకటన పుస్తకం 6వ అధ్యాయం ప్రారంభ వాక్యం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ముని ఉరుము వంటి స్వరముతో పరలోకములో నుండి ఒక దేవదూత నాతో మాట్లాడడం నేను వింటిని. అర్థమవుతుందా మీకు? అమ్మ, అర్థమవుతుందా? ఉరుము వంటి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. దేవుని మాట్లాడే విధానం అది. అందుకే మందిరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకేమైనా అర్థమవుతుందా? దైవజనుడిలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, అందుకే యోబు పుస్తకం రాస్తూ అంటాడు, మందిరములో నుండి ఉరుములు వచ్చు. అంటే దేవుడు మాట్లాడు విధానం నీకు అర్థమవుతుందా? మా పైన వర్షం నీ మీద దిగితే నీకు ఉరుముల శబ్దం వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ ఉరిమిన ఉరుము శబ్దం హైదరాబాద్ ఉన్నోడికి అర్థమవుతుంది, ఈడ ఉన్నోడికి అర్థమవుతుంది ఉరుముతున్న శబ్దం. నీ మీద దేవుని ప్రభావం కలిగిన పరిశుద్ధాత్మ వర్షం నిజంగా విడుదలైతే ఉరుము వంటి దేవుని స్వరం నీకు బాగా అర్థమవుతుంది. నీ మీద వర్షమే లేదు కదా, నీ వర్ష ప్రభావమే లేదు కదా, నీకు ఉరుముల శబ్దం ఏడర్థమవుతుంది? అందుకే అన్ని రివర్స్ అర్థమవుతాయి నీకు. అన్ని దేవుని వర్తమానాలన్నీ రివర్స్ అర్థమవుతాయి. అందుకే దేవుని మాటలు చాలా విచిత్రంగా కొంతమందికి అర్థమై మొఖాలు చిన్న చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఎలాంటి వారు అని అంటే, దేవుని మహిమ కలిగిన కడవరి వర్షం, దేవుని వర్షం ప్రభావముగా వాళ్ళ మీద పడడం లేదు. వారు ఒక ఎండిన నేలగా ఉన్నారు. హల్లెలూయా! సవాలు గట్టిగా హల్లెలూయా! చూడమ్మ సంతోషంగా హల్లెలూయా! ఒక కడవరి ఉజ్జీవం ఎలా ఉంటుందో మొదటి ఉజ్జీవం గురించి విందాం. నా మాటలు దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. ఆ ప్రారంభ ఉజ్జీవం ఎలా ఉండదో తెలుసా? దైవజనుడు మాట్లాడుతుంటే ప్రజలు మార్చుకునేవారు, జీవితాలు కట్టుకునేవారు. ఇప్పుడు ప్రజలు మార్చుకోవడం లేదు. ఎందుకో తెలుసా? ఆ వర్ష ప్రభావం లేదు కనుక. ప్రజల జీవితాలు కఠినంగా ఎందుకు మారాయి తెలుసా? దేవుని వాక్యం చెప్తుంటే మూర్ఖంగా ఎందుకు నవ్వుకుంటున్నారు తెలుసా? నీకే మాట్లాడాడు అయ్యగారు, నీ గురించే చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంత పెద్ద పుస్తకం దైవజనుల చేతిలో ఉండి నీది పెద్ద సువార్త. ఇప్పుడు నీ గురించి చెప్పాలి. ఇప్పుడు నీ గురించి చెప్పే చరిత్ర ఏమని ఉందా? విశ్వాసుల యొక్క భావజాలాలు చూడండి. అంటే అర్థం ఏంటంటే, వాడి మీద ఒక ప్రకృతి సంబంధమైన మనిషి, ఆత్మీయుడు కాదు. అందుకనే ఫలము లేదు. ఆత్మవర్షం పడితే ఆత్మీయంగా ఫలిస్తాడు కదా, ఆత్మవర్షమే లేదు. బీడుబారిపోయిన మనిషి వాడికి. అందుకనే దేవుని వర్షములో నుంచి వాన వలె విడుదలవుతున్న ఉపదేశం, ఉరుము వలె విడుదలవుతున్న దేవుని మాట తలకెక్కదు. హల్లెలూయా! ఆ ప్రారంభ దినాలు ప్రజలు మార్చుకుంటున్నారు. నా మాటలు దయచేసి వినండి. బైబిల్ని రెఫరెన్స్లు తీపించాను, అన్ని దేవుని మాటలు మీకు గుర్తు చేస్తాను. ఆ ప్రారంభ దినాల్లో అయ్యా నువ్వు చెప్పినట్టు వింటామయ్యా అని చెప్పి 1000 మంది బాప్తీసం తీసుకున్నారు, మారు మనసు పొందారు. 3000 మంది సంఘంలో నిలబడ్డారు. నా దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని వాక్యం అంటుంది, ఒక రోజు దైవజనుడైన పౌలు ఇదిగో బలముగా రాత్రంతా దేవుని వాక్యం చెప్తున్నాడు. ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. రాత్రంతా విస్తారంగా వర్తమానం చెప్తున్నాడు. తన సంఘ బిడ్డలతో ధారాళంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ చెప్తుంది, మందిరంలో ఆ మేడ
మేడ గదిలో కిటికీ దగ్గర కూర్చున్న ఐతుకు అనబడుతున్న ఒక యవనస్తుడు కిటికీ మీద నుంచి జారి కింద పడి చచ్చిపోయాడు. బైబిల్ చెప్తుంది రాత్రంతా దైవజనుడు మాట్లాడాడు సంఘంతో అంటున్నాడు, సంఘమా భయపడకండి, ప్రార్థనలో కూర్చోండి, ఏం కాదు, ఆయనకేం కాదు. రాత్రంతా మాట్లాడిన ఆ మనిషి నిద్రలో తూలి కింద పడి చచ్చిపోతే, ఇప్పటి కాలం అయితే అయ్యగారు జైల్లో పెట్టరు. పొద్దున్నాకనే 10 సార్లు గడియారాలు చూసుకున్న దినాలు ఇవి. ఇప్పుడు నువ్వు ఒక అభిషక్తుడివి, నీ మీద వర్షం కురుస్తుంది, నువ్వు ఒక ఆత్మీయుడివి. రాత్రంతా మాట్లాడుతున్న దేవుని మాటలు వింటుంటే, దేవుని బలమైన మాటలు వింటుంటే, సంఘంలో తోటి విశ్వాసి నేల మీద పడి చచ్చిన ప్రార్థనలో ఏకీభవించగలిగిన వైరాగ్యం ఎక్కడా? అననీయ సప్పిరాలు దైవజనుని ముందు ఒక్క అబద్ధం మాట్లాడితే కళ్ళ ముందే నేల మీద పడి చచ్చిపోతే, విశ్వాసులు మిగిలిన బతికిన విశ్వాసులందరూ అయ్యగారిని జైల్లో పెట్టరు. ఇప్పటి కాలంలో అయితే నువ్వేవట్టే విశ్వాసి మందిరానికి రావడం లేదు, నువ్వేవట్టే మందిరానికి రావడం లేదు. మాకు చెప్తారు, అక్క ప్రేజలాడు చెప్పదట, పాస్టర్ అన్న ఛాయ పోసియారట, ఛాయ పోసియకపోతే మందిరానికి మానేసేవాడు. ఏమన్నా ఇది మిలిటరీ హోటలా? నీకు రాగానే ఛాయ్ పోయడానికి, నువ్వు ఛాయలు తాగడానికి, నీ సేవకురాలు నీవు రాగానే అన్నం పెట్టడానికి ఇదన్నా హోటల్ అనుకున్నావేంది? పెడితే పెడతారు, లేకపోతే పెట్టరు. ఏమున్నా మాకు రాగానే ఛాయ్ పోయలేదు, మాకు రాగానే అన్నం పెట్టలేదు, మాకు రాగానే మాట్లాడలేదు, మేము రామ మందిరానికి. ఎండిపోయిన బతుకునేది నీకేమర్థమైతే దేవుని సేవ ఏమర్థమవుతుందండి? దేవుని వాక్యం చెప్తుంది, దేవుని పెట్టారు. అననీయ సప్పిరాలు చచ్చిపోతే విశ్వాసులు వెళ్ళి సమాధి చేసి వచ్చేసారు. తెల్లారి ఒక ఉజ్జీవం మళ్ళీ రేగింది. ప్రజలందరూ, దేవుని వాక్యం అంటుంది, వారందరూ ఏక మనస్సు కలిగి, వారందరూ ఏకాభిప్రాయము కలిగి జీవన విధానం చేస్తున్నారు. అందుకే నేను ప్రారంభమే చెప్పాను, ఎక్కడ వర్షపు చినుకు లేదో అక్కడ నేల నెరలు బాసిపోతుంది. ఒకే నేల కానీ బీటలు 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 పారినట్టుగా సంఘములో అభిషేకం విడుదల కాకపోతే, ఏ విశ్వాసం మీద దేవుని ఆత్మ బలంగా విడుదల కాకపోతుందో ఆ విశ్వాసులందరూ సంఘానికి వేరువేరుగా, 2 గుంపులుగా, 3 గుంపులుగా, 4 గుంపులుగా, ఎవరికి వారుగా విడిపోయిన విధానంగా బతుకుతారు. వర్షపు చినుకు ఎప్పుడైతే పడుతుందో నెరలు బాసిన నేల ఒకటైనట్టుగా వాక్యం చెప్తుంది. ఆ ప్రారంభ ఉజ్జీవం ఆ మేడ గదిలో విడుదలైనప్పుడు వారందరూ ఏక మనసు. 3000 మందికి ఒకే మనసు, ఒకే స్వభావం. 10 మంది ఉన్న సంఘంలో 10 రకాల స్వభావాలు ఉంటున్నాయి. 10 మంది ఉంటున్న సంఘంలో 10 రకాల ఆలోచనలు ఉంటున్నాయి. ఎందుకయ్యా? వాళ్ళు ఆరాధించింది అదే దేవుణ్ణి, వాళ్ళు వెంబడించింది అదే ప్రభువుని. ఈ రోజు వెంబడిస్తున్నది మనం అదే దేవుణ్ణైనా, అదే అభిషేకమైనా, అదే పరిశుద్ధ లేఖనం చదువుతున్నా వారు కలిసి ఉన్నట్టుగా ఈ రోజు మనం ఎందుకు కలిసి ఏక మనసు, ఏక హృదయం ఉండడం లేదు అనంటే, వారి మీద బలమైన వర్షం కురిసింది. ఈరోజు ఆ ప్రభావం నీకు లేదు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, వారిలో తమకు కలిగిన దానిని ఎవడు తమదని అనుకోలేదా? జాగ్రత్తగా వినండి. ఆ దినాలలో ఉజ్జీవం ఎలా లేసేదో తెలుసా? ఏది ఇది నాది అని అనలేదు. ఈరోజు సేవ ఎలా ఉంది? ఒక ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద పేరు రాస్తారు. చచ్చిపోయినోడి పేరు మీద అక్కడ సిమెంట్ ఒక స్టూల్ పెడితే దాని మీద పేరు రాస్తాడు. ఒక గేట్ పెడితే గేటుకి పేరు రాస్తాడు. నాది, నేనిచ్చాను ఇది. వాక్యం చెప్తుంది, ఒక బలమైన ఉజ్జీవం కలిగిన దినాలు ప్రజలు ఎలా స్పందించేవారంటే, ఏది నాది కాదు అన్న భావనతో బతికారట. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, వాక్యం చెప్తుంది, వారిలో ప్రతివాడు ప్రతిరోజు తప్పక దేవుని మందిరంలో కూడుకునేవారు. ఆ ఉద్యోగం ఈరోజు కనుమరుగైపోయింది. ప్రతిరోజు కూడుకోవడానికి వాడికి టైం ఉంది, ప్రతిరోజు కూడుకోవడానికి వానికి ఆశ ఉంది. కానీ ఈరోజు వారంలో ఒక్కరోజు, వారంలో 2 రోజులు దేవుని దేవాలయంలో మందిరంలో కూడుకోవడానికి మనకు టైం లేదు. నేను అంటున్నాను, దేవుడు వారు రోజు మందిరంలో కూర్చుంటే వాళ్ళ
వాళ్ళకు అన్నం పెట్టలేదు. వారు పనులు చేసుకున్నారు, వారు జీవన విధానం చేసుకున్నారు, వారు కూడా జీవితానికి కావలసిన ఆహార వసతులను సంపాదించుకున్నారు. అయినా వారు సమయాన్ని స్థిరపరచుకున్నారు. దేవుని మందిరంలో ప్రతిరోజు సంఘములో తప్పక కూడుకున్నారు. వారు కలిసి ఆరాధించారు, కలిసి స్తుతించారు. ఈరోజు సంఘ వ్యవస్థలో ఆ దినాలు ఎందుకు మరుగైపోయాయి? వారంలో ఒక్కరోజు కూడా నువ్వు మందిరంలో కూర్చోడానికి నీ మనసు ఎందుకు రావడం లేదు? వారంలో దేవుని మందిరంలో దేవునికి ఇచ్చిన సమయంలో నువ్వు తప్పక కూడుకునే వైరాగ్యం నీ శిరస్సు మీద లేదు అనంటే నీ తల మీద జస్ట్ చినుకులు పడుంటాయేమో కానీ మోపైన వర్షం అయితే పడలే. బాగా వినండి, చినుకులు పడింది వేరు, మోపైన వర్షం వేరు. చినుకులు పడితే ఒక దగ్గర తడిసి ఒక దగ్గర తడవక, అదే మోపైన వర్షం పడితే తడవని చోటు ఉండదు, మార్చుకోని అనుభవమే ఉండదు. ఈరోజు అంతంత అభిషేకం, చాలని ఆత్మీయత. అందుకనే నచ్చితే మందిరానికి వస్తాం, వీలైతే మందిరానికి వస్తాం. ఆదివారం దేవుడు మనకు సెలవు ఇప్పించింది అత్తగారింటికి తిరగడానికి కాదు, నీకు సెలవులు ఉన్నవి నువ్వు ఎక్స్కర్షన్లు పెట్టుకోవడానికి కాదు, ఆయన దగ్గర టైం గడపడానికి, ఆ మందిరంలో నువ్వు దేవుని సన్నిధానంలో గడపడానికి. ఆ ప్రతిరోజు కలుసుకున్న ఉజ్జీవం పెట్టిపోయింది. ఈ కడవరి కాలంలో సంఘాలలో ఎంతో మంది రోడ్ల మీద తిరుగుతారు. ఆరాధన జరుగుతున్న సమయంలో నీ ఇంట్లో ఉంటావు. ఎందుకు నీకు ఆ మనస్సాక్షి లేదు? ఎందుకు ఆ వైరాగ్యం లేదు? ఎందుకు ఆ తీవ్రత చచ్చిపోయింది అని అంటే నువ్వు ఎండిన నేలగా మారిపోయావు. ఎండిన నేలగా మారి, ఉజ్జీవం లేదు సంఘ వ్యవస్థలో. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, ఆ కడవరి ఉజ్జీవం మొదటి ఉజ్జీవం కంటే గొప్పగా రగులున్నట్టుగా మీరు ప్రార్థించేయండి. మళ్ళీ ఆ దినాలు రాబోతున్నాయి. మళ్ళీ ఆ గొప్ప ఉజ్జీవం ప్రపంచమంతటా లేపబోతున్నాడు. ఆ దినాలలో అద్భుతాలు, సూచక క్రియలు, చచ్చిన వాడు లేస్తున్నాడు. మందిరంలో బలమైన కార్యాలు జరుగుతున్నాయి. మందిరంలో సువార్తికులుగా మారారు విశ్వాసులు. ఒక స్టెఫెను సువార్త చేస్తున్నాడు, ఒక ఫిలిప్పు సువార్త చేస్తున్నాడు, ఒక ఫిలిప్పు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఒక స్టెఫెను దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. విశ్వాసులే దయ్యాలను వెళ్ళగొట్టి మంత్రకాలను మార్చి అనేక మంత్రకాలు, మంత్ర శక్తులు నేర్చుకోగలిగిన ఆ పుస్తకాలను అలా పడేసి నిప్పు పెట్టిన దినాలవి. ఈరోజు మంత్రకాల భయానికి విశ్వాసులు వణికిపోతుంటున్నారు. విశ్వాసులు సువార్తికులుగా మారిన ఆ దినాలు ఎక్కడ? విశ్వాసులే అనేక ఆత్మలను జీవము కలిగిన దేవుని యొద్దకు నడిపించిన ఆ దినాలు ఎక్కడ పోయాయి? ఈరోజు విశ్వాసులే మందిరాన్ని మానేసి, ఈరోజు విశ్వాసులే మంత్రగాళ్లకు భయపడి, ఈరోజు విశ్వాసులే సమస్యలకు భయపడి బలహీనమైతున్న వారి జీవితాలు ఎక్కడ? సమరే పట్టణానికి వెళ్ళి గారడి వాడైన సీమోను వైపు తిరిగిన వేల మందిని ఒక్క ఫిలిప్పు తన వైపు తిప్పేశాడు, దేవుని వైపు తిప్పాడు. ఒక్క విశ్వాసం అండి ఆయన. మందిరంలో 3000 మంది సంఘానికి భోజనం సిద్ధపరిచే వారిలో ఈయన ఒకడు, ఒక కామన్ బిలీవర్. ఆ విశ్వాసే, ఆ సామాన్యమైన విశ్వాసి అయిన ఫిలిప్పు అద్భుతకరమైన సేవ చేశాడు. ఈరోజు నీ ద్వారా ఆ దైవికమైన కార్యాలు జరుగుతున్నాయా? నీ ద్వారా నీ ప్రాంతంలో ప్రభావం ఏమైనా ఉందా? నీ ద్వారా ఎంతమందిని ప్రజలను ప్రభు వైపు తిప్పుతున్నావు? ఎందుకు? అభిషేక లోపం. నీ తల మీద ప్రభావం కలిగిన వర్షం చినుకు లేదు. వాన వలె, ఉరుము వలె విడుదలవుతున్న దేవుని స్వరం నీకు తలకెక్కడం లేదు. ఉరుము వంటి శబ్దం, సింహాసనములో నుండి మెరుపులు, ఉరుముల ధ్వని బయటకెళ్తుంది అని బైబిల్ చెప్తాది. యేసయ్య సింహాసనం, మందిరపు పులిపీటి మీద మహాగణుడైన నా ప్రభు కూర్చున్నప్పుడు, ఆయన కూర్చున్నది ఆయన సింహాసనం గనుక ఆ స్థలములో నుంచి ఉరుములు, శబ్దం, ఒక ప్రభావంతో కూడిన వర్తమానం. ఆ మాట నీకెంతవరకు అర్థమవుతుంది? ఆలోచించి. ఎండినట్టుగా ఇంకెంతకాలం ఉంటావు? ఆశ చచ్చిపోయినట్టుగా ఎంతకాలం ఉంటావు? ప్రతిరోజు మందిరాల్లో కలుసుకున్న ఆ తరం ప్రజలు ఎక్కడ? మందిరం ఎప్పుడో వీలైతే వెళ్తాం, లేకపోతే లేదు అనుకున్న ఈ తరంలో ఉన్న నీవెక్కడ? నీ మీద నిలబడిన అభిషేకం ఎలా ఉందో ఆలోచించు సంగమా. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఏలియా చేతులెత్తినట్టుగా సంఘముగా మనం చేతులెత్తాలి. ఓ ప్రభువా, నా మీద ఒక బలమైన వర్షము తాకిడి తాకనివ్వండి.
ఓ ప్రభువా, నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఒక బలమైన వర్షము కుమ్మరించి, ఓ ప్రభువా, నా జిల్లా, నా పట్టణం, నా దేశము మీద ఎండిన ఆత్మ లేని బలహీనమైన స్థాయిని మార్చబడి ఒక బలభరితమైన ఆత్మ సంబంధమైన పని జరుగునట్లుగా దేవా, నా పట్టణం మీద, నా ప్రజల మీద మహిమ కలిగిన అభిషేకము విడుదల చేయి. హల్లెలూయా. చదమగడి హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలమైన అభిషేకం, పరిశుద్ధాత్మ వర్షం, కడవరి కాలం వర్షం. ఆ కడవరి కాలం వర్షంలో ఉపదేశం బలంగా విడుదల కావాలి. ఉరుము వంటి ధ్వని మందిరాలలో విడుదల కావాలి. దేవుని స్వరం బయటకు రావాలి, బయటకు రావాలి, బయటకు రావాలి. వర్తమానాలు విన్న ప్రజలు ఒక వర్షపు చినుకుకు స్పందించిన నేల వలె, ప్రభువా, నా జీవితాన్ని నువ్వు దాన్ని ముందు పెట్టేశావు. సమర స్త్రీతో, అమ్మా, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు 6వ. నా వైపు చూడండి. ఆ మాట ఒకవేళ మీకు చెప్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఆమె జీవితాన్ని ప్రభు ఫేస్ టు ఫేస్ చెప్పేశాడా? ఏమన్నా చిట్టి రాసి జేబులో పెట్టాడు? చెప్పండి అమ్మా. ముఖాముఖిగా చెప్పాడా? ఇంకేమైనా చిట్టి రాశాడా? ఇప్పుడు దేవుని వాక్యం స్ట్రైట్ గా చెప్పాలా, సాటుకు చెప్పాలా? కొన్నేళ్ళు ఎట్లా చెప్పాలి? నీ లోపం, నీ బలహీనత నీ ముందే చెప్పాలా, వేరొడికి చెప్పాలా? నీకు చెప్తేనే కదా మార్చుకుంటావు, నీకు చెప్తేనే కదా సవరించుకుంటావు. ఆ దినాలు అభిషేకం ఉన్న స్థలంలో ఉంటాయి. ఆ దినాలు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా, తెలుసో తెలియక నేను తప్పు చేశాను, తెలుసో తెలియక నేను నా బలహీనతలో పడిపోయాను, దయచేసి నన్ను క్షమించి నేను సవరించుకుంటాను, బలపరుచుకుంటాను, నన్ను తిరిగి ఒక అద్భుతమైన వ్యక్తిగా నన్ను కట్టుమని మనం రెస్పాండ్ కావాలి, రెస్పాండ్ కావాలి. అది కదా దేవుని వర్తమానం అంటే, అది కదా దేవుని మాట రిసీవ్ చేసుకునే విధానం అంటే. అందుకే బైబిల్ చెప్తుంది, ఉరుములతో కూడిన వర్షం కావాలి. హల్లెలూయా. అంటే అర్థమేంటో తెలుసా? దేవుని బలమైన హెచ్చరికలతో, ఉపదేశముతో కూడిన అభిషేక ప్రభావం మనకుండాలి. హల్లెలూయా. చదవం హుషారుగా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దేవుని వాక్యం మళ్ళీ ఒకసారి చదువుదాం. అదే జకర్యా పుస్తకం 10వ అధ్యాయం మూల వాక్యం. జకర్యా పుస్తకం 10వ అధ్యాయం ప్రారంభ వాక్యం మళ్ళీ ఒకసారి స్వరమెత్తి చదువుదాం. కడవరి వాన కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేను అంటే ప్రతి కుటుంబం, ప్రతి సంఘం, ప్రతి జీవితం, ప్రతి వాని చేనులోనూ ఇదిగో ఇదిగో ఎండినట్టు కాకుండా పైరు మొలచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును. హల్లెలూయా. ఎలాంటి వర్షం కావాలి? మోపైన వర్షం, ఉరుముల ధ్వనితో విడుదలయ్యే వర్షం. 3, మెరుపులతో కూడిన వర్షం. అభిషేకం. ఎలాంటి అభిషేకం? మన జిల్లాను, మన పట్టణాన్ని తాకల్లో తెలుసా? బలమైన వర్తమానం విడుదలయ్యే అభిషేకం కావాలి. ప్రజల తప్పులను నేరుగా పెట్టి వాళ్ళ జీవితాలను సవరించగలిగే అభిషేకం కావాలి. ఎండిన నేల వల్ల చీలిపోయిన వ్యక్తుల జీవితాలను ఐక్యపరిచి, మేమంతా ఒకటి, మా సంఘం, మా ఊరు, మా కుటుంబం అని భేద భావజాలాలు లేకుండా మేమంతా ఒకటే. ధనవంతుడు, శ్రీమంతుడు, పేదవాడు, ఉద్యోగస్తుడు, భేదభావాలేమి లేకుండా, నేను పాతవాడిని, నేను కొత్తవాడిని అన్న భేదభావాలేమి లేకుండా అందరూ సమిష్టిగా ఆ దినాలలో ఏ విధంగా కలిసి ఉన్నారో, సంఘములో గొప్పవాడు ఉంటాడు, శ్రీమంతుడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు, లక్షల రూపాయలు సహకరించేవాడు ఉంటాడు, ఏమి చేయలేని నిర్బలుడు కూడా ఉంటాడు. అయినా మేమందరం ఒకటి, మా తోటి విశ్వాసి, మా సంఘ బిడ్డ అన్న భావజాలము సంఘ వ్యవస్థలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని
వర్షం వలె దేవుని సంఘములో ఉపదేశము వాన వలె, ఒక చినుకుల వలె, దేవుని పచ్చిక మీద పడిన మంచు వలె, ఉరుముల వంటి శబ్దము సింహాసనములో నుంచి విడుదలైనట్లుగా ప్రతి సంఘములో, ప్రతి కుటుంబములో, ప్రతి వ్యక్తికి దేవుని మాటను అందుకోగలిగినటువంటి ఒక గొప్ప అభిషేకం మన పట్టణాల మీద, మన సంఘాల మీద దేవుడు విడుదల చేయాలి. మూడవదిగా మెరుపులను పుట్టించే అభిషేకం ఉండాలి. అదే వర్షం మెరుపులు మెరవాలి, మెరుపులు మెరవాలి. చిమ్మ చీకటి, గాఢాంధకారం, కారు మేఘం, భయానకమైన శబ్దం, సక్కమని మెరిసిన ఒక మెరుపు అప్పటి వరకు చీకటిగా ఉన్న చీకటిలో ఒక్కసారిగా పరిస్థితిని చూడగలిగే అవకాశం ఎలా ఇస్తుందో బైబిల్ చెప్తుంది. మెరుపు వంటి వర్షం అభిషేకం ఏంటిది అని అంటే మత్తయి సువార్త, దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 24:27. మెరుపు తూర్పున పుట్టి పడమట వైపు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుడు అనబడుతున్న నీ ప్రభు రాకడ దినములు ఉంటాయి. హల్లెలూయా. చదవ స్వరమే తుష్యారుగా హల్లెలూయా. దేవుని వాక్యం అంటది, సంగమా, తూర్పున మెరుపు పుట్టి పడమటకి ఎలాగా ముగిచ్చిపోతాదో నీ దేవుని రాకడ మెరుపు వలె జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం, మన అభిషేకం మన పట్టణం మీద, మన జిల్లా మీద, మన ప్రాంతం మీద, మన సంఘం మీద, మన సేవకుల మీద ఎలాంటి అభిషేకం ఉండాలో తెలుసా? ప్రజలు దేవుని రాకడను గూర్చిన దర్శనము కలిగిన వారై ఉండాలి. దేవుని రాకడ, నా ప్రభు త్వరగా రాబోతున్నాడు, నా ప్రభు మధ్య ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. చాలా మందికి ఆ రాకడ గురించిన భావనే లేదు, ఆ రాకడను గురించిన భావజాలాలే లేవు. రేపు ప్రభు వస్తాడు, మహిమలో ప్రత్యక్షం అవుతాడు, నేను ఆయన ఎదుట నిర్దోషిగా నిందారహితంగా నిలబడడానికి నన్ను నేను సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి, సిద్ధపడాలి అన్న భావజాలం మెరుపు చూపిస్తుంది. హల్లెలూయా. వర్షం నీ మీద నిలబడే అభిషేకంలో ఏముండాలో తెలుసా? నీ దర్శనాన్ని నీకు గుర్తు చేసే అభిషేకమై ఉండాలి. బాగా వినండి. కేవలం స్వస్థపరుచుకుంటూ, సంపాదించుకుంటూ, బాగు చేసుకుంటూ, పొలాలు కొని, ఇళ్ళు కొను, ఇంకా లోకం మీదనే ఉండే మనసు ఉండొద్దు. ఆ అభిషేక ప్రభావం నీకు వర్షములో మెరిసిన మెరుపు వలె తరచుగా గుర్తుపెట్టుకోవాలి. నా ప్రభు త్వరగా రాబోతున్నాడు, నా ప్రభు మధ్య ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు, నేను సిద్ధపడాలి అన్న మెరుపు మనకు మెరుపు వంటి వర్షం. ఇక బైబిల్ చెప్తుంది, కీర్తన పుస్తకం 135వ కీర్తన 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 135వ కీర్తన 7వ వాక్యాన్ని చదవండి దయచేసి. భూదిగంతముల నుండి ఆవిరిని లేవజేసేవాడు దేవుడే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. యా, మందిరంలో నీ తల మీద ఉన్న అభిషేకం నిజంగా ఉంటే ఆ వర్షంలో మెరుపులు మెరిచినట్టుగా ఆ అభిషేక ప్రభావంలో నీకు ఒక భావజాలం ఉంటుంది. నా యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నేను చేస్తున్న ఈ కాలం, నేను చూస్తున్న ఈ లోకం శాశ్వతం కాదు. నా ముందున్న ధర్మం నేను చేసుకుంటూ, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక భార్యగా నా ముందున్న కర్తవ్యాన్ని నేను చేసుకుంటూ, పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, కార్యక్రమాలు చేసుకుంటూ
ఒక పక్క మెరుపు మెరిచినట్టుగా నా మనస్సులో నేడో రేపో నా ప్రభు మధ్య ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇదంతా నాకు శాశ్వతం కాదు, నేను రేపు దేవుడి యొద్ద నిలబడాలి అన్న సిద్ధపాటుతో అభిషేకము మనల్ని గుర్తు చేస్తుంది. ఏ వర్షములో మెరుపు లేదో అది సాధారణమైన వర్ష సుమా. ప్రభావము కలిగిన వర్షంలో మంచు మోతైన వర్షం, ఒక అద్భుతమైన వర్షంలో మెరుపు ఖచ్చితంగా ఉంటుంది. మెరుపులతో కూడిన వర్షం సంఘములో రావాలి. అందుకే కడవరి కాలములో జకర్యా రాస్తంటాడు, ఆయన మెరుపులను పుట్టించాలి. ఆ వర్షములో మెరుపులు ఉండాలి. నీ తల మీద నిలబడే అభిషేకములో నీకు స్వస్థపరిచే వరము, భాషలు మాట్లాడే వరము, ప్రవచన వరము, ఈ అభిషేకములు ఇవేజులకు ఈ అభిషేకంలో మెరుపులు మెరిచే దర్శనం ఉండాలి. నీవు రేపు మాపు నా యేసయ్య ఎదుట నేను నీవు నిలబడాలి. అందుకే సిద్ధపరుచుకునే అనుభవం, సరిచేసుకునే అనుభవం మనకు మన అభిషేకము గుర్తు చేస్తూ వస్తుంది. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. రెండవదిగా మెరుపు, అభిషేకంలో ఉన్న మెరుపు దేనికి సూచన అంటే సమూయేలు సేవ చేస్తున్న దినాల్లో దేవుని పెట్టారా ఫిలిష్తీయుల జనం ఇదిగో భయానకంగా ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి దిగుతారు. భయంకరమైన జనం యుద్ధానికి వ్యతిరేకంగా లేచినప్పుడు ఇదిగో శత్రువు యొక్క బలాన్ని చూసి ఇశ్రాయేలు కలవరపడితే దైవజనుడైన సమూయేలుతో అంటారు, అయ్యా శత్రువులు బలంగా ఉన్నారు, మన సంఖ్య చిన్నది, మన బలము చిన్నది, ఏం చేస్తాం అని అడిగినప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ శత్రువులు నీ ప్రజల నుంచి తొలగిపోవున్నట్లుగా ఉరుములతో మెరుపులతో కూడిన ప్రచండమైన వర్షాన్ని కురిపించు. సమూయేలు ప్రార్థన చేయడమే ఆలస్యం. మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన ఒక ప్రభావము కలిగిన వర్షం శత్రు సైన్యం మీద విడుదలన్నప్పుడు ఆ పిడుగుల ద్వారా ఆ మెరుపుల భయముతో తమ ప్రాంతాలను విడిచి దేవుని బిడ్డలను విడిచి శత్రువు భయభ్రాంతులై వెళ్ళిపోతాడు. నా దేవుని బిడ్డలారా, అభిషేకంలో ఏముండాలో తెలుసా? శత్రువును గెలిచే బలం ఉండాలి. అభిషేకంలో ఏముండాలో తెలుసా? శత్రువుకు భయం పుట్టించగలిగే అభిషేకం ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నేను మీకు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనపు ఆత్మనివ్వలేదు, భయపడే ఆత్మనివ్వలేదు. ఎవరో భయపడితే భయభ్రాంతులైపోయి, ఎవరో భయానికి గురి చేస్తే బుగులుపై పిరికితనం పడి రేపు నా భవిష్యత్ ఏంటి, రేపు నా కుటుంబం ఏంటి, నా పిల్లలు ఏంటి అన్న భావజాలముతో భయభ్రాంతులైపోయే అభిషేకం నేనిచ్చింది కాదు. నేనిచ్చే అభిషేకం ధైర్యముతో కూడిన అభిషేకం. మీ పిల్లలకు రేపు రిజర్వేషన్ దొరకాయని మేము క్రైస్తవులం కాదని చెప్పుకునే దరిద్రం ఉందా మీకేమైనా? అయితే మార్చుకోకపోతే నీ తల మీద ఉన్న అభిషేకం నిజమైన అభిషేకం కాదు. ఎవరో భయపడితే భయపడతావా? రేపు నా పిల్లలకి వివాహ సంబంధాలు దొరకాయో అని చాలా మంది తల్లులు అంటారు, అయ్యా వివాహం అయిన తర్వాత బాప్తీసం ఇద్దామయ్యా. ఎందుకు? లక్కులో ఒకవేళ ఎవరైనా దొరికితే ఆయనకి ఇచ్చేద్దాం, ఆ తర్వాత చేతులు దులుపుకుందాం. ఆ ఇద్దరు భార్య భర్తలు నమ్ముకుంటే నమ్మకం, లేకపోతే పోతే. ఈ బ్యాచ్ బాగుంటుంది. వీళ్ళు ఖద్దరు బట్టలు వేసుకొని సంఖలో మంచి 1000 రూపాయల బైబుల్ పెట్టుకొని మేము అభిషక్తులు, మా మీద బలమైన అభిషేకం ఉందని అనుకుంటారు. నీ మీద పడి దుబ్బురు తప్ప మోపైన వాన కాదు. హల్లెలూయా. దుబ్బురు పడింది అనుకో, కంపు వాసన ఎక్క, సువాసన తక్కువ. అవునా కాదు? అది పూర్తిగా వరద కొట్టుకపోయేది చెత్త కాదు. పెంట మీద పడిన దుబ్బురు కంపు వాసన వస్తుంది. అదే మోపైన వర్షం పడితే పెంటంతో దుబ్బేస్తుంది. అది ఫ్రెష్గా ఉంటుంది. మెరుపు శత్రువును గెలిచే అభిషేకం. నీ శత్రువులన్నీ పాదముల కింద నేను నీకు సింహాసనముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చో అని ప్రభుతో చెప్పాడు. నా వైపు చూడండి. ఈ వాగ్దానం దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభుతో అంటున్నాడు, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేస్తానన్నాడు. బాగా వినండి. ఇదిగో
సంఘం యేసయ్య శరీరం. అంటే కాళ్ళు 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 ఎవరి అంటే ఏంది? సంఘం. కాళ్ళు అంటే ఏంది? శరీరంలో ఒక భాగం కదా. శిరస్సుగా యేసయ్య ఉన్నాడు. కాళ్ళు ఎవరు చెప్పండి? కాళ్ళు ఎవరు? సంఘం. ఇప్పుడు శత్రువు ఎవడి కాళ్ళ కింద ఉండాలి? దేవుని కాళ్ళ కింద, సంఘం కాళ్ళ కింద? సంఘపు కాళ్ళ కింద. నీ కాళ్ళ కింద తొక్కాలి. అందుకే బైబిల్ అంటుంది, పాములను, త్రేళ్లను, భుజంగములను అనగద్రొక్కుటకు నేను నీకు శక్తినిస్తున్నాను. హల్లెలూయా. దేనికి భయపడతావు? ఎవరికి భయపడతావు? నీ అభిషేకం అడుగు ప్రభు దగ్గర. నాకు మెరుపు వంటి అభిషేకం ఇవ్వు ప్రభా. శత్రువులను తరిమిన మెరుపు వంటి అభిషేకం, నా శత్రువులను నా పాదముల కింద తొక్కగలిగి మంత్రగాడి మంత్రశక్తిలో అపోస్తలుడైన పౌలు మీద నిలబడిన అభిషేకం. ఎథెన్సు పట్టణంలో మంత్రగాళ్ళకు సువార్త చేస్తే మంత్రకాళ్ళు వారి పుస్తకాలను తీసుకొచ్చి కాలబెట్టేశారు. అది కదా అభిషేకం. టచ్ అనగానే ఎవడు పడిపోగానే అదే పెద్ద అభిషేకం. అది కాదు అభిషేకం. మంత్రగాళ్ళ పుస్తకాలు కాలబెట్టి మంత్రగాళ్ళ సుంటలు యేసు దేవుడు అని మార్చగలిగే అభిషేకం ఎవడి మీద ఉంటుందో వాడి మీద నిలబడింది బలమైన అభిషేకం. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం మెరుపు రాకడకు సూచన. మెరుపు శత్రువుపై విజయం ఇవ్వడానికి సూచన. మెరుపు ఇంకొక మాట మీకు చూపించిన ముగిస్తాను. యోబు పుస్తకం 38వ అధ్యాయం 35వ వాక్యం. యోబు పుస్తకం 38వ అధ్యాయం 35వ వాక్యం చదువుదాం. మెరుపులు బయలు వెళ్ళి ఇదిగో నీ చిత్తం మేము ఉన్నామని నీతో చెప్పునట్లు. మెరుపు ఏమంటుంది? నీ చిత్తం మేము ఉన్నాం. అయ్యా, మెరుపు ఏమంటుంది? నీ చిత్తం మేమున్నాం అంటే అర్థమైంది లోబడడం. అర్థమేంటి? లోబడడం. దేవునికి లోబడే స్వభావం, దైవ చిత్తానికి లోబడే స్వభావం, దైవజనుడికి లోబడే స్వభావం, దైవికమైన కార్యాలకు తల వంచుకునే అభిషేకం. అభిషేకం తిరుగుబాటు చేయదు. అభిషేకం ఇతరుల మీద తిరుగుబాటు చేయదు. నువ్వెంత నీ బతికెంత అనదు. అభిషేకం మెరుపు వంటి అభిషేకం. ఆ మోపైన వర్షం, ఆ బలమైన ఆత్మ నింపుదల ఎవడి మీద ఉంటుందో వాడు ఎలా ఉంటాడంటే చిత్తం ఏ సేవకుడు దాన్ని ఆలోకిస్తాడు. ఒకరోజు దైవజనులు అయ్యా నన్ను అందరూ తిట్టాడు. బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు, ఏందన్నా అంతా తింటుంటే దానికి టెన్షన్ ఎందుకు? దాన్ని తిట్టే అధికారం ఆయనకు ఉంది. ఆయన నా క్షేమం కోసమే తిట్టాడు. నేను సవరించుకుంటాను. నేను 1కి 4 సార్లు ప్రార్థనలో కూర్చొని ఆయన చెప్పింది నా జీవితంలో ఎంతవరకు బలహీనతలు ఉన్నాయో చూసుకొని నువ్వెందుకు ఫీల్ అవుతావు? వారి గద్దెంపు నాకు అభిషేకం. నన్ను తిట్టేవాళ్ళు లేకపోతే రేపు నన్ను నిత్య నరకంలో పడతానేమో. ఎంత పెంచుకున్న ఎడ్లైనా చేతుల్లో ముళ్ళిగట్టి ఉండాలి. 20 ఏళ్ల నుంచి గొర్రెలు మన దొడ్లో ఉన్న దుడ్డు కర్ర కాపరి చేతిలో ఉండాలి. ఒకవేళ గొర్రె వచ్చి అవసరమా కర్ర? 20 ఏళ్ళ నీ కొట్టంలో ఈయన నేను 20 ఏళ్ల నుంచి నీ కొట్టంలో పడి ఉన్నా నేను. ఎందుకు ఊరికి మా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా కట్టె పట్టుకుని వస్తావు? ఇది కాపరి యొక్క లక్షణం. కాపరి యొక్క లక్షణం. ఆ లక్షణం నీకు అర్థం కాకపోతే ఎట్లా? నన్ను గద్దించేవాడు నాకు అవసరం. రేపు నేను పడిపోకుండా నన్ను కాపాడుతుంది. క్షణమాత్రం దుఃఖం ముఖ్యం కాదు, శాశ్వతమైన దుఃఖంలో పడకుండా నా జీవితాన్ని కాపాడుతుంది. అందుకని కొరింథీ సంఘానికి దైవజనుడు పౌలు అంటాడు, నేను మీతో గాయపరిచే మాటలు నేను మాట్లాడాను. మీకు చాలా మందికి దుఃఖం అనిపించింది, అయినా నేను బాధపడడం లేదు. ఎందుకో తెలుసా? మీరు క్షణిక మాత్రం దుఃఖపడ్డారు, కానీ శాశ్వతంగా మీరు సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని దుఃఖ పెట్టద్దు అని అనుకుంటే మీకు శాశ్వతంగా రేపు చెడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే వాక్యం అంటుంది, మెరుపు విధేయతకు లోబడుటకు సూచన. నా వైపు చూడండి. దేవా, నాకు కడవర అభిషేకం కావాలి.
ఎలాంటి అభిషేకము తెలుసా? ఆ మేడ గదిలో విడుదలైనప్పుడు ప్రజలందరూ ఏకంగా ఎలా బతికారు, ప్రతిరోజు నీతో గడిపారు, ఏది నాది కాదని బతికారు, ఆస్తి పాస్తుల మీద మక్కువ ప్రేమ లేకుండా తుచ్చంగా ఎంచి బతికారు. అలాంటి భావజాలం నాకు కావాలి ప్రభువా. నా మీద మెరుపు వంటి అభిషేకం ఇవ్వు. నిత్యం నీ రాకడకు నేను సిద్ధపడాలి. నిత్యం శత్రు బలం మీద నాకు అధికారం కావాలి. నిత్యం ఎంత ఎదిగినా, నాకెన్ని తెలిసినా నీ దగ్గర తల వంచుకునే ఒక విధేయత కలిగిన స్వభావం ఇవ్వయ్యా. నీ మందిరములో నుంచి ఉరుము వంటి శబ్దం, ఉపదేశం వినబడుతున్నప్పుడు తెరవబడిన ద్రాక్ష తిత్తి వల్లే, దున్నబడిన నేల వల్లే ఆ వర్షమును నా మీద పడనిచ్చుకొని నేను ఒక ఫలభరితంగా మారునట్లుగా మోపైన కడవరి వర్షం నా మీదికి విడుదల చెయ్యి ప్రభువా అని ఏలియా మోకాళ్ళలో తలబెట్టుకొని ఏడ్చినట్టుగా మనము ప్రార్థించుదుము గాక. మనము ప్రార్థించుదుము గాక. అలాంటి అభిషేకము లేదు నా సంగమా. ఇదిగో ఎండిన నేలను ఎవడు దున్నే అవసరం లేదు. చినుకు పడితే పచ్చదనం బయటకు వస్తుంది. అయ్యా, ఆ పచ్చదనం ఇప్పటిదాకా ఎటుపోయింది? ఎక్కడి నుంచి పడింది? ఆ పచ్చదనం అంతా భూమిలోనే దాగుంది. చినుకు లేక బయటకు రాలేదు. చినుకు వచ్చిందా బయటకు వచ్చినట్టుగా ఆత్మదేవుని వర్షం ఈ ఆసిఫాబాద్ జిల్లా 15 మండలాల మీద నా దేవుని బిడ్డల ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో బంధకాలు తెగుతాయి, సాతాను కోటలు కూల్తాయి. ప్రజలు ఒక దైవికమైన ఆశీర్వాదములోకి, మేడ గదిలో అభిషేకం దిగింది. మేడ గది కింద ప్రతి వారు మేడ గదిలో ఉన్న వాడిని చూడడం ప్రారంభించారు. పిలిచారా? రండి 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 అని ఎవడు పిలవలేదు. అభిషేకం దిగిన చోటికి ప్రజలందరూ వచ్చి ఏంటి ఇలా జరుగుతుంది అని అన్నారు. అభిషేకం మన పట్టణంలో దిగితే దేశం మన పట్టణం చూస్తుంది. అభిషేకం మన సేవలో దిగితే ప్రాంతాలు మన సేవ వైపు చూస్తాయి. అన్ని ఆశీర్వాదాలకు మూలం అభిషేక ప్రభావమే. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఈ కడవరి దినములలో దేవా ఉరుములతో మెరుపులతో కూడిన మోపైన పరిశుద్ధాత్మ వర్షం మా మీద కుమ్మరించండి. హల్లెలూయా. నా దేవుడు అది మన దేశం, మన పట్టణం, మన జిల్లా, మన పరిచర్యల మీద, మన విశ్వాసుల మీద, సేవకుల మీద మెండుగా కుమ్మరించునుగాక. శతం స్వరమెత్తి ఆమేన్ ఆమేన్. అలాగు దేవుడు చేయునుగాక. దయచేసి లేచి నిలబడదాం.